మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఫేస్బుక్ పేజ్ హ్యాక్ గురైంది. కొంతమంది కేటుగాలు మంత్రి పేజ్ ట్రాప్ చేసి వందలాది పోస్టులు పెట్టి గందరగోళం సృష్టించారు. బీజేపీ, టీడీపీ, తమిళనాడులోని రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులు అప్లోడ్ చేసి ఆగమాగం చేశారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి అనుచరులు కార్యకర్తలకు సూచనలు చేశారు. మంత్రి దామోదర ఫేస్బుక్ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని నిర్దేశించారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఫేస్బుక్ పేజ్ హ్యాక్ గురైంది. కొంతమంది కేటుగాలు మంత్రి పేజ్ ట్రాప్ చేసి వందలాది పోస్టులు పెట్టి గందరగోళం సృష్టించారు. బీజేపీ, టీడీపీ, తమిళనాడులోని రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులు అప్లోడ్ చేసి మొత్తం గందరగోళం సృష్టించారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి అనుచరులు కార్యకర్తలకు సూచనలు చేశారు. మంత్రి దామోదర ఫేస్బుక్ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని నిర్దేశం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమ్మాయి ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మంత్రి ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని తెలుస్తోంది. ప్రజెంట్ ఇప్పుడు మరి దాన్ని టెక్నికల్గా సెట్ చేశారా? వివరాలు ఏంటి? సంతోషి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్టు ఈరోజు ఉదయం ఆయన అనుచరులు ఫేస్బుక్ లో సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ను కార్యకర్తలకు అదేవిధంగా అనుచరులకు చేరవేశారు. అయితే తన ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పి ఆయన స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి బీజేపీ, టీడీపీ అదేవిధంగా పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు వందలాదిగా ఆయన ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇదంతా ఒకసారి క్రాస్ చెక్ చేసిన తర్వాత ఇదంతా కూడా కావాలని చేస్తున్నటువంటి వ్యవహారం అని ఏదైతే ఫేస్బుక్ అకౌంట్ ఉందో దామోదర్ రాజనరసింహది, దానికి దాదాపు 5,000 పైన ఫాలోవర్స్ ఉన్నారు. గత కొన్ని రోజులుగా ప్రచారంలో భాగంగా కానీ లేదంటే ఆయన మంత్రి అయిన తర్వాత కూడా ప్రతిరోజు ఆయనకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆ ఫేస్బుక్ అకౌంట్ లోనే పోస్ట్ చేస్తుంటారు. అది అధికారికంగా ఆయన దామోదర్ రాజనరసింహకు సంబంధించినటువంటి సమాచారాన్ని కార్యకర్తలకు అదేవిధంగా అనుచరులకు అధికారులకు తెలిపేందుకు ఆ అకౌంట్ ను ఆయన వాడుకుంటుంటారు. అయితే ఈ రోజు ఉదయం అది హ్యాక్ అయినట్టు గుర్తించారు. వెంటనే దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ కూడా చేశారు. దానికి సంబంధించి రికవరీ చేసుకునేందుకు కూడా దామోదర్ నరసింహకు సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తిగత అధికారులు ఉంటారో వాళ్ళు దానిపైన చర్యలు తీసుకునేటువంటి పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే దానికి సంబంధించి కార్యకర్తలు కానీ అనుచరులు కానీ దీనికి సంబంధించి ఎలాంటి కూడా స్పందించాల్సిన అవసరం లేదు అని చెప్పి వెంటనే అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మొత్తంగా దామోదర్ రాజనరసింహ యొక్క అకౌంట్ హ్యాక్ అవడంతో ఒకసారిగా దానికి సంబంధించినటువంటి ఏదైతే దాన్ని హ్యాక్ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ.